ఈరోజు మనము ఒక కొత్త పేపర్, ముఖ్యంగా ప్రాక్టికల్ పాలిటిక్స్. ప్రాక్టికల్ పాలిటిక్స్ అంటే మనం థియరీ చదివినాము, ఫిలాసఫీ చదివినాము, అవి ఆచరణలో డే టు డేలో అవి ఏ విధంగా అప్లై అవుతాయి ప్రాక్టికల్ పాలిటిక్స్ అంటే. సో అదే మనది ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్. అది నిజానికి ఇంతవరకు చదివినంత డిఫరెంట్ ఒక విధంగా ఉంటుంది. ఈ రోజు నుంచి యాక్చువల్గా ఏ దేశంలో అయినా, మన దేశంలో అయినా కూడా ఈ రాజకీయ భావాలు, సిద్ధాంతాలు ఆచరణలో ఏ విధంగా ఉంటాయి, అవి మన మన వ్యక్తులు, నాయకులు, పొలిటికల్ సైంటిస్టు అమలు చేస్తుంటే ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూస్తాం. ముఖ్యంగా దాన్ని పొలిటికల్ సిస్టమ్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ అంటే రాజకీయ సంస్థలు పనిచేయు క్రమం. అది మనం ఇవాళ ఈ రోజు నుంచి ఒక కొత్త పేపర్, బిఏ మాత్రమే, కానీ అందులో కొత్త పేపర్. సో ఇదే ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెసెస్ అని దాన్ని బ్రాడ్గా అనొచ్చు. తర్వాత పొలిటికల్ పార్టీస్ అండ్ డెమోక్రసీ అనేది మనం ఇవాళ చదువుకొని పోయే టాపిక్. అయితే మనము రాజనీతి శాస్త్రం చదువుతున్నప్పుడు ఇంతవరకు ఏం నేర్చుకున్నాము, ఏం చర్చించినామంటే రకరకాల రాజకీయ వ్యవస్థలు ఎలా ఉంటాయి అని నేర్చుకున్నాము. ముఖ్యంగా మన ఫోకస్ దేని మీద ఉండాలంటే మన రాజకీయ వ్యవస్థ, మోనార్కీ ఎలా ఉండే, దాంట్లో రోజు జరిగే రాజకీయ ప్రక్రియ ఏ విధంగా ఉండే అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనం చూస్తే రాజకీయ వ్యవస్థ అంటే మోనార్కీ అన్నిటికీ అధిపతిగా, అన్ని అధికారులు తన చేతిలో కేంద్రీకృత, దానికి రకరకాల రాజకీయ వ్యవస్థలు ఎట్లా ఉంటాయి, పాలన వ్యవస్థలు ఎట్లా ఉంటాయి అనేది మనం చూసుకున్నాం. ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలు ఎట్లా ఉంటాయి, రాజు ఉంటాడు, మంత్రి ఉంటాడు, సేనాని ఉంటాడు. తర్వాత రాజు చేతిలోనే న్యాయ ప్రక్రియ జరుగుతుంటుంది. అంటే సామాన్యంగా దేశంలో ఏమైనా అరాచకాలు సృష్టించి లొల్లి చేసినా కూడా, చోరీలు చేసినా కూడా దాని గురించి రాజే పట్టించుకుంటాడు. అఫ్కోర్స్ మంత్రి సలహా ఉంటాడు అంతే. అదేవిధంగా దేశంని దురాక్రమణ చేస్తుంటే, దురాక్రమణదారి దేశం మీద వేరే పరాయి రాజులు యుద్ధం చేస్తే వాళ్ళకు వ్యతిరేకంగా మన సైన్యాన్ని ఏర్పరచుకొని, దానికి సైన్యాధికారిని ఏర్పరిచి, ఆ సైన్యాధికారి సహాయంతో ఆ విదేశీ దండయాత్రను ఎదుర్కొని మన దేశంలో మన ప్రజల్ని, దేశాన్ని, తర్వాత దేశం యొక్క ఆస్తులన్నింటినీ మన రాజకీయ దురాక్రమణ నుంచి రక్షించడం జరుగుతుంది. అది సేనాని దగ్గర నుంచి. అదేవిధంగా అసలు నిజానికి మన వేరే దేశాలలో ఏ విధంగా రాజకీయ వ్యవస్థ జరిగిందని మన దేశంలో మాత్రము సప్తాంగ థియరీ అనేది ఒకటి ఉంది. అంటే రాజ్యానికి 7 అంగాలు ఉంటాయి. మంత్రిత్వ శాఖ, సైనిక శాఖ, ఆర్థిక శాఖ, రకరకాల శాఖలు. సప్తాంగ థియరీ ఆఫ్ ద స్టేట్ అని ఉంటుంది. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఒక్కొక్క రకమైన రాజకీయ వ్యవస్థకి ఒక రకమైన ఉప వ్యవస్థలు, భాగాలు ఉంటాయి, అందులో పనిచేస్తాయి. ఆఖరికి రాజ్యం ఏర్పడిన ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమము, తర్వాత అవి ఏ విధంగా వాళ్ళు ఈ సంక్షేమాన్ని సాధిస్తారంటే రాజు విధేయతగా ఉంటారు. తర్వాత రాజు యొక్క తన బాధ్యతలను నిర్వర్తిస్తూ రాజ్యాన్ని పరిపాలనిస్తారు. సో ముఖ్యంగా మన దేశంలో
రాజును రాజు ప్రజలకు అనుకూలంగా ప్రజల సంక్షేమాన్ని కోరుతూ ప్రజల మీద ఏ విధంగా దండెత్తి లేకుండా తర్వాత ప్రజల్లో మధ్యనే తగాదాలు రాకుండా చేయడం అనేది ధర్మం అంటూ రాజధర్మం. మనం అనేక రాజ్యాలలో రాజులు ఏ విధంగా మెదిలారని మనకు తెలుసు. సో కానీ మారుతున్న మార్పులకు మా నాగరికత మారినప్పుడు రాజకీయ సంబంధించిన నాగరికత కూడా మారినప్పుడు అనేక కొత్త వ్యవస్థలు ఏర్పడ్డాయి. రాజనీతికి వ్యతిరేకంగా, నిజానికి రాజనీతికి వ్యతిరేకంగా ముఖ్యంగా ప్రజాక్షేమం జరగదు. ఎందుకంటే రాజనీతిక వ్యవస్థలో రాజకీయ అధికారాలన్నీ అతను చేతిలోనే ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది అంటే రాజు అన్ని తన చేతిలో అధికారులన్నీ కేంద్రీకృతం చేసుకున్నప్పుడు అతనికి ముఖ్యంగా అహంకారం వస్తుంది. తర్వాత తన ఇష్ట ప్రకారంగా మన పరిపాలన జరపవచ్చు. తన ఇష్ట ప్రకారంగా మన దేశంలో ఉన్న ఆర్థిక మరియు ఇతర సంపద అంతా కొల్లగొట్టవచ్చు. దాన్ని ఖర్చు పెట్టడము, వ్యర్థంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే ఇది అంత ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎట్లా వచ్చిందంటే రాజరికాన్ని పడిపోయే విధంగా రావాలని వాళ్ళు రాజరికాన్ని పడగొట్టారు. అదేవిధంగా మనము రాజే చాలా ముఖ్యుడని అని పరిపాలించబడుతున్న ఇంగ్లాండ్లో కూడా రాజును ఆలివర్ క్రామ్వెల్ అనే రాజును అసలు దానికి మొత్తం తల తీసేసి చంపేశారు. ఈ వాజ్ ద కింగ్ ఆలివర్ క్రామ్వెల్, ది కింగ్ వాజ్ బిహెడెడ్. దాని తర్వాత ఏమైందంటే బ్రిటిష్ పార్లమెంట్ యొక్క మన ప్రాముఖ్యత పెరిగింది, దాని యొక్క డామినేషన్ పెరిగింది. బ్రిటిష్ పార్లమెంట్లో ఎవరు ఉంటారు? సామాన్యంగా ప్రజలచే ఎన్నుకొనబడిన ప్రజలు. సో అప్పటి నుంచి పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఎక్కువైంది. సో రాజకీయ వ్యవస్థలో మన మోనార్కీ ఒకే రాజు పరిపాలించే వ్యవస్థలో పరిపాలన ప్రజలకి అనుకూలంగా ఉండదు అనేది తెలిసిపోయింది. ప్రజలు వ్యతిరేకంగా, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా, దేశ ప్రగతికి వ్యతిరేకంగా మన యుద్ధాలు చేయడము, తర్వాత దేశంలో ఉన్న సంపదనంతా కొల్లగొట్టడము అనేది జరిగితే అది ప్రజలకు వ్యతిరేకమవుతుంది. కాబట్టి అటువంటి రాజకీయ వ్యవస్థను చాలామంది రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చే ముందు నిజానికి మన రూసో, తర్వాత ఇంకా వేరే రాజనీతి సిద్ధాంతకర్తలు, రాజనీతి విచారకులు ఈ కొత్త వ్యవస్థ ఏ విధంగా ఉండాలా, ప్రజలు తమ యొక్క పరిపాలనలో, దేశ పరిపాలనలో వాళ్ళు భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి. ఆ భాగస్వామ్యం ఒకటి చేతుల్లోనే బట్టి మన మాటల్లోనే కాకుండా ఎందుకంటే రాజరికం కూడా నిజానికి ప్రజల కొరకే, ప్రజల ధర్మం, ప్రజల యొక్క మన సంక్షేమాన్ని చూడడానికి, ప్రజలు బాధకుండా ఇబ్బందులు పడకుండా ఉండడానికి, దేశం దురాక్రమణకి గురి కాకుండా ఉండడానికి చూడడం అనేది రాజరికం. కానీ అది వర్కౌట్ కావడం లేదు. అది అతని చేతిలో ఉండడం వల్ల కొందరు చెడ్డ గుణాలు, తర్వాత తప్పుదారి పట్టే రాజులు ఈ ముఖ్యమైన ఈ బాధ్యతలు, దేశ ప్రభుత్వం యొక్క బాధ్యతలు నిర్వర్తించడం. సో కొత్త రాజ్యాంగం, కొత్త వ్యవస్థలు ఎదుగుండాలని అనేక రచయితలు థింకర్స్, పొలిటికల్ థింకర్స్ రాస్తారన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే మన దేశం యొక్క పరిపాలన, మన ప్రజలు పరిపాలనలో, తర్వాత చట్టం చేయడంలో కానీ, అమలు చేయడంలో కానీ, న్యాయం పరిష్కారాలు, తగాదాలు, ప్రాబ్లమ్స్ న్యాయ స్థానాల ద్వారా పరిపాలించడానికి ఆ వ్యవస్థలు నిజంగా వేరే ఉండాలా, రాజు కింద కాకుండా రాజుకు దూరంగా ఉండాలా, అధికారి రాజుకు దూరంగా ఉండాలా అనే ఉద్దేశంతో చాలామంది రాయడం జరిగింది. అప్పుడే ప్రజల యొక్క సంక్షేమము గ్యారంటీగా
మన జరగడం ఉండడం జరుగుతుంది. సో ఈ ఈ కొత్త వ్యవస్థని మనము మొట్టమొదటి నుంచి మన చివరి వరకు అనేక మార్పులు వచ్చినటువంటి ఆ కొత్త వ్యవస్థని మొనార్కీ అంటే రాజరికము, వ్యతిరేకంగా డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యము. డిమో అంటే మన డిమో అంటే స్వామ్యము, క్రసి డిమో అంటే ప్రజలు, క్రసి అంటే స్వామ్యం అంటే ప్రజల యొక్క అధికారం. ప్రజల యొక్క అధికారంతోనే పాలన జరగాలి. ప్రజల యొక్క ప్రభుత్వం ప్రజల యొక్క భాగస్వామితోనే మన పాలన జరగాలి. ప్రజా పాలనలో మన ప్రజలకి రూల్స్, రెగ్యులేషన్స్, శాసనాలు ఏర్పాటు చేయడంలో ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి. తర్వాత రూల్స్ ఇంప్లిమెంట్ చేయడంలో ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. అదేవిధంగా న్యాయ వ్యవస్థలో కూడా మన ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి అనే కొత్త భావనలు ఏర్పడడంతో దాన్ని నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థ, డెమోక్రసీ, డెమోక్రాటిక్ పొలిటికల్ సిస్టమ్ అనేది వచ్చింది. సో రకరకాల డెమోక్రసీని రకరకాల నిర్వచించడం జరిగింది. దాని యొక్క అర్థము విశదీకరింపడం జరిగింది. దాని యొక్క ముఖ్య లక్షణాలు ముఖ్యంగా ఏంటంటే ప్రజల యొక్క ultimate power in the country, in the state will come from the people. అయితే ఇక్కడ ఈ ప్రజల యొక్క భాగస్వామ్యము దాన్ని ముఖ్యంగా ఏమని నిర్వచించారంటే గవర్నమెంట్ బై ద పీపుల్, గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. అంటే ప్రజల చేత మరియు ప్రజల ద్వారా. గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, గవర్నమెంట్ బై ద పీపుల్ అండ్ గవర్నమెంట్ ఫర్ ద పీపుల్. సో ప్రజల కొరకు, ప్రజల చేత, ఈ మూడు ముఖ్య విషయాలలో ప్రజలే ఉంటారు. ప్రజల కొరకే, ప్రజల ద్వారా, ప్రజల కొరకు సంక్షేమం ఆఫ్ ద పీపుల్ అండ్ ప్రజల యొక్క. సో ప్రజల యొక్కలోనే నిజానికి ఇది చాలా అర్థం ఇమిడి ఉంది. ప్రజల యొక్క అంటే ప్రజల చేత అన్నాడు. ప్రజల అంటే ప్రజలకు ముఖ్య పాత్ర, ప్రజల యొక్క ముఖ్య పాత్ర కలిగి ఉంది. ప్రజల యొక్క అంటే వాళ్ళకి సంబంధించింది. ప్రజల ద్వారా అంటే బై అంటే ప్రజల ద్వారా. తర్వాత ఫర్ ద పీపుల్ అంటే ప్రజల కొరకు, వాళ్ళ సంక్షేమం కొరకు, వాళ్ళ రక్షణ కొరకు, వాళ్ళ ఆయురారోగ్యాల కొరకు, వాళ్ళ ఆస్తుల సంరక్షణ కొరకు. సో దట్ ఈస్ ఫర్ ద పీపుల్. సో ఇది నిజానికి ఎసెన్స్. చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కానీ చాలా డిఫరెన్స్ చేశారు కానీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. సో ఇది డెమోక్రసీ. సో ఈ డెమోక్రసీ పరిపాలన అమలులోకి రావాలంటే, వర్కౌట్ కావాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యము ఎట్లా వస్తుంది అంటే చట్టాలు చేయడంలో, చట్టాలు మన అమలు చేయడంలో, అధికారం చలాయించడంలో ప్రజలు ఉండాలి. తర్వాత అదేవిధంగా న్యాయస్థానాలలో కూడా మన ప్రజలు ఉండాలి. రాజరికం పోయిన తర్వాత డెమోక్రసీలో ముఖ్యంగా జరిగేది ఏంటంటే అధికారం అనేది వికేంద్రీకృతమై ఉండాలా. అధికార వికేంద్రీకరణ జరగాలంటే ఏంటి అంటే ఒకే బాడీలో కానీ, ఒకే రాజు మోనార్క్ చేతిలో కానీ, అతని చేతిలో అధికారాలు శాసనాధికారాలు, న్యాయాధికారాలు మరియు కార్యనిర్వహణాధికారులు అతని చేతిలో ఉండకూడదు. సో దానికి ఇతరుల చేతిలో ఉండడానికి ఇతరంగా వికేంద్రీకృతమై ఉండాలి. వికేంద్రీకృత ఉండాలంటే ఆ పవర్ని మూడు రకాలుగా విభజించి చట్టాలు చేసే అధికారము, చట్టాలు నిర్వహించే అధికారము, తర్వాత న్యాయ సమీక్షాధికారం అంటే రాజు కానీ, తర్వాత ఇతరులు మన
ఒక నాయకుడు అధికారి కానీ తర్వాత అధ్యక్షులు కానీ పరిపాలకులు కానీ తప్పులు చేస్తే అది తప్పని ప్రజల మధ్య ప్రభుత్వానికి తగాదా వచ్చినప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి కొన్ని చట్టాలు వ్యతిరేకమని చెప్పడానికి మన న్యాయ వ్యవస్థ ఉంది. అంటే అధికారానికి వికేంద్రీకరణ జరుగుతుంది. సో దట్ ఈస్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. మన శాసన వ్యవస్థ, తర్వాత మన న్యాయ వ్యవస్థ, తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థ. అంటే యాక్చువల్గా ఎవరైతే యాక్చువల్గా ప్రజలు న్యాయస్థానాలు ఒదికుంటాయి, ప్రజలు మన శాసనసభలు చేసే స్థానాలు ఒదికుంటాయి. కానీ యాక్చువల్గా డే టు డే అధికారులు నిర్వర్తించి మన ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యాలను నెరవేర్చడానికి మన విధులు నిర్వర్తించడం దానికి కొందరు వీలుంటారు. సో డెమోక్రసీ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. దాని తర్వాత ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ అధికారము వికేంద్రీకరించబడ్డప్పుడే, ఈ 3 రకాలుగా అధికారం విభజింపబడ్డప్పుడు దాన్ని డెమోక్రసీ. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే డెమోక్రాటిక్ సిస్టంలో ప్రజల యొక్క భాగస్వామ్యము అన్ని దశలలో, అన్ని స్టేజెస్లో, అన్ని లెవెల్స్లో ఉండాలి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది ప్రతిరోజు ప్రజలందరూ వచ్చి శాసనం చేయడం కానీ, నిర్వహించడం కానీ, ఇంకా న్యాయస్థానాలను న్యాయం చేకూర్చడం కానీ అది సాధ్యమవుతుందా అనే పెద్ద ప్రశ్న వచ్చింది. అంటే ప్రజలు శాసనం చేయడానికి మన దేశం ఫర్ ఎగ్జాంపుల్ 1,40,00,000 మన 140 కోట్లు ఉన్నారు ప్రజలు. అందులో కొందరు ఒక 100 కోట్ల 20 లక్షల వరకు నిజానికి ఓటర్లు ఉంటారు. ఈ ఓటర్లు అందరూ అంటే రాజకీయ మెజారిటీ ఉన్న పౌరులందరూ నిజానికి శాసనాలకు వచ్చి శాసనం చేయడానికి అవకాశం వాళ్ళు కూర్చోడానికి సరిపోతుందా? నిజానికి అది కొన్ని ఎకరాల 100 ఎకరాల స్థలం కావాల్సి ఉంటుంది వాళ్ళు రావడానికి పోవడానికి. అంటే దాన్ని మనం చెప్తున్నాను. సో కాబట్టి ఏం జరిగిందంటే ఈ డెమోక్రాటిక్ పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్, డెమోక్రాటిక్ రన్నింగ్ ఆఫ్ ద కంట్రీ, డెమోక్రాటిక్ కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ can be done directly or indirectly. అంటే తక్కువ పాపులేషన్ ఉన్న దేశాల్లో ఏం జరిగిందంటే అది మన ప్రజలందరూ వచ్చి శాసన సభలలో కూర్చొని చర్చించి చట్టాలు చేయడం డైరెక్ట్ పార్టిసిపేషన్. కానీ పెద్ద పాపులేషన్, పెద్ద భూభాగాల్లో పెద్ద చాలా హ్యూజ్ పాపులేషన్ ఉన్న మన దేశాల్లో నిజానికి అది డైరెక్ట్గా ప్రజలు పాల్గొనడం సాధ్యం కాదు. కాబట్టి ప్రజలు ఎన్నుకొనబడిన ప్రతినిధులు, ప్రజలకి బాధ్యత వహించే ప్రతినిధులు ఎన్నుకోవడం పడ్డ తర్వాత శాసనసభల్లో వాళ్ళు వచ్చి చర్చించి డయలాగ్ చేసి మన ప్రభుత్వం చేసే శాసనాలు ప్రవేశపెట్టి మా బాగున్నాయా లేవని చర్చించి విమర్శించి చట్టాలు చేయొచ్చు. సో ఈ విధంగా ప్రజలచే ఎన్నుకొనబడిన ప్రతినిధులు శాసనసభకి ఎన్నుకొనబడి వాళ్ళు చట్టాలు చేస్తారు. సో అది ఇండైరెక్ట్ డెమోక్రసీ. అంటే నిజానికి డైరెక్ట్ డెమోక్రసీ అంటే చాలా గొప్పది, స్వచ్ఛమైంది అనడానికి వీలు లేదు. ఎందుకంటే డైరెక్ట్ డెమోక్రసీలు కూడా సామాన్యంగా అందరూ రారు, కొందరే వస్తారు. కానీ ఎక్కడైందంటే ఎన్నికలు ఇంకా వేరే ప్రతినిధులను ఎన్నుకోవడం జరగదు డైరెక్ట్ డెమోక్రసీలో. దానికి ఇప్పటికీ కొన్ని మన దేశాల్లో, స్విట్జర్లాండ్లో డైరెక్ట్ డెమోక్రసీ ఉంది. అయితే ఇక్కడ సామాన్యంగా ఏంటంటే దేశాలు చాలా పెద్ద భూభాగాలు కలిగి ఉన్నాయి. సో
తర్వాత పెద్ద పెద్ద జనాభాలు కలిగి ఉన్నాయి. అందులో కొంతమందిని తీసేసినా కూడా, ఓటర్లు కాని వాళ్ళని తీసేసినా కూడా చాలామంది ఓటర్లే ఉన్నారు. సో అందరు ఓటర్లు, అందరు పౌరులు ఈ న్యాయస్థానాలకు వచ్చి చర్చించడం కూడా చాలా టైం వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎన్నుకొనబడిన ప్రతినిధులు మన శాసనసభల్లోకి వచ్చి ఒక ఫిక్స్డ్ నెంబర్, ఒక కొంత భూభాగానికి ఒక ప్రతినిధి, కొంత భూభాగానికి ఇంకొక ప్రతినిధి, కొంత భూభాగానికి ఇంకో ప్రతినిధి, కొంత దేశం అంతా కొన్ని భూభాగాలుగా కాన్స్టిట్యున్సీ కంటే మనం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక ప్రతినిధిగా ఎన్నుకొనబడి ఒక 100 ఉంటాయి. 100, 200 మన దేశంలో 540 కంటే ఎక్కువ ఉన్నాయి. అవి పార్లమెంట్లో. దాని తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో 110 కంటే ఎక్కువ ఉన్నాయి. అట్లా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక ప్రతినిధి ఎన్నుకొనబడి ఆ శాసనసభల్లో నింపుతారు. సో శాసనసభలకు కొన్ని పీరియాడికల్గా కొన్ని సెషన్స్ చేసి, మొత్తం ప్రతిరోజు కాకుండా, సంవత్సరంలో ప్రతిరోజు కాకుండా 3-4 టైమ్స్, ఒక్కొక్కసారి నెల 20 రోజులు, దానికి అనుకోవడం బట్టి అది చర్చించి శాసనం చేస్తారు. సో ఈ విధంగా ప్రజలచే ఎన్నుకొనబడిన పద్ధతులు పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ, లేకపోతే ఇంకా రకరకాల ఉంది. అమెరికాలో కాంగ్రెస్ అంటారు, అట్లా బ్రిటిష్లో పార్లమెంట్ అంటారు. పార్లమెంట్లో ఎగువ సభ, దిగువ సభ. మళ్ళీ అందులో అంటే మొట్టమొదలు సభలు అన్నిటి ఒకటే ఉంటాయి, కానీ తర్వాత 2 సభలు. సో ఈ విధంగా ప్రజలతో ఎన్నుకొనబడిన సభల కొరకు ఎన్నుకొనబడిన ప్రజా ప్రతినిధులు చట్టాలు చేయడం జరుగుతుంది. అది ఇంపార్టెంట్ పక్షం. అదేవిధంగా మన ప్రజలతో మెజారిటీ సాధించిన ఎన్నికలలో మెజారిటీ సాధించిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ మన గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇది సభ్యుల నుంచే ఎన్నికబడిన సభ్యుల నుంచే కొందరిని మన కార్యనిర్వాహక వర్గంగా ఏర్పడతారు. అదేవిధంగా న్యాయస్థానాలు కూడా మన ఏర్పాటు చేయబడతాయి. ఆ న్యాయస్థానాల యొక్క ముఖ్య విధి ఏంటంటే ఈ లెజిస్లేచరు, తర్వాత జ్యుడిషియరీ వాళ్ళు సరైన చట్టాలు చేస్తున్నారా, అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా, సాంకేతిక లోపాలు కానీ, సబ్జెక్ట్ లోపాలు కానీ ఏమైనా ఉన్నాయా అని చూడడానికి ఎగువ సభ అంటే ఏంటంటే అందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎక్స్పర్ట్స్, దాని తర్వాత మన ఫెడరల్ కంట్రీ అయితే సామాన్యంగా మన ప్రాంతాలకు డైరెక్ట్గా ప్రాతినిధ్యం వహించడానికి ఉంటారు. సో ఈ విధంగా శాసనసభ ఇండైరెక్ట్గా ఏర్పాటు, శాసన సభ్యులతో ఎన్నుకొనబడిన శాసన సభ్యులతో ఏర్పాటు చేయబడుతుంది. అదేవిధంగా అక్కడి నుంచి దానికి భద్రత వహించే ప్రభుత్వం ఏర్పడుతుంది. మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసి ఒక్కొక్క మంత్రిత్వ శాఖకి ఒక్కొక్క నాయకుడిని ఎన్నుకొనుకుంటారు. కానీ వాళ్ళు తప్పకుండా సామాన్యంగా అన్ని దేశాలలో అది మన ప్రతినిధుల సభ నుంచి రావాలి. సభల్లో ఎవరినో కొందరిని తీసుకోవాలి. అది ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొనబడని వారిని తీసుకోవాలి. సో ఈ విధంగా డెమోక్రసీ యొక్క వర్కింగ్ అనేది జరుగుతుంది. రాజరిక వ్యవస్థ ఒక జరుగుతుంది. రాజచేతులను అన్ని అధికారులు కేంద్రీకృతపడతాయి, అన్ని విధులు కేంద్రీకరించబడతాయి. అతను నిజానికి సలహాదారు నుంచి సలహా తీసుకుంటారు, మంత్రి సలహా తీసుకుంటారు, సేనాని సలహా తీసుకుంటారు. యుద్ధం అయినప్పుడు అధికారులతో పోతారు. సో ఇది నిజాం యొక్క ప్రజల యొక్క ప్రజల కొరకు బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్. ఇది ప్రజల యొక్క పార్టిసిపేషన్ ద్వారా అవుతాయి. అయితే ఇది కూడా ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రజలు ఎన్నుకొనబడిన ప్రతినిధులు చేయనట్టే ప్రభుత్వము ఇండైరెక్ట్ డెమోక్రసీ. బట్ అది తప్పేం లేదు. చాలా దేశాల్లో ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంది. ప్రజలందరూ వచ్చి, ఓటర్లందరూ వచ్చి
చట్టాలు చేయడం చర్చించడానికి సాధ్యం కాదు కాబట్టి ప్రజాప్రతినిధుల సభలు ఏర్పడతాయి. సో ఇక్కడ ఈ విధంగా వర్కౌట్ చేయడానికి ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా ఒక వ్యక్తిని ఎన్నుకోవాలా, ఏ ప్రతినిధి ఎన్నుకోవాలా, తర్వాత ఆ ప్రతినిధి ఏ విధంగా మన ప్రజల యొక్క సమస్యలను ప్రతిబింబింపజేస్తాడు, అతనికి ఉండే క్వాలిటీస్ ఏం ఉండాలా, ఇవన్నీ తర్వాత ప్రజలు ఎన్నుకున్నప్పుడు తప్పకుండా ఒక మన బరిలో ఉన్న పోటీదారులు ఒకరికంటే ఎక్కువ కూడా ఉండడం జరుగుతుంది. సో దీనికి రెగ్యులర్ బేసిస్ మీద పర్టికులర్ ఎలక్షన్ టైంలో దానికి కొన్ని వ్యవస్థలు కావాలా, కొన్ని ఏజెంట్లు కావాలా, కొన్ని ఆర్గనైజేషన్స్ కావాలా, లేకపోతే ప్రజలకును ఈ శాసనసభ తర్వాత ప్రభుత్వానికి మధ్యన ప్రజలు ఈ శాసనసభలకి ఎన్నుకొనబడాలంటే తప్పకుండా కొన్ని ఏజెన్సీస్, కొన్ని ఆర్గనైజేషన్స్, కొన్ని బాడీలు ఉండాలి. ఇప్పుడు ప్రజలకు చెప్పి మీరు ఓటు వేయాలా, అధికారం మీ చేతిలోనే ఉంది. దాని తర్వాత పలానా మన సొంతంగా వస్తేనో వ్యక్తులు వస్తేనో నేను అంటాను. కానీ సామాన్యంగా ఈ ప్రతినిధులను ఎన్నుకోవడానికి పార్టీ, రాజకీయ పక్షము అనే వ్యవస్థ అనేది చాలా పాపులర్ అయింది, చాలా ప్రాముఖ్యమైన మన పాత్ర వహించింది. సో ప్రజలను ఎన్నుకోవటకు, ప్రజలను పలానా వ్యక్తిని పలానా పార్టీ యొక్క క్యాండిడేట్స్ ఎన్నుకోవడము, తర్వాత ప్రజలు పౌరులు ఏ విధంగా మెదలాలా అనేదాన్ని గమనించి ప్రజలకు ట్రైనింగ్ ఇవ్వడం, ప్రజలకు మొబిలైజ్ చేయడం, ప్రజలను సమీకరించడం, ఇవన్నీ చేయాలి. దానికి ఒక ఏజెన్సీ ఉండాలి అనేది మనం గమనించడం జరిగింది. ఆ ఏజెన్సీ, ఆ వ్యవస్థనే పొలిటికల్ పార్టీ. ఏ విధంగా ప్రజలందరూ మొబిలైజ్ చేసి బాబు ఈ క్యాండిడేట్స్ని ఎన్నుకోండి, ఈ తర్వాత మాకు సంబంధించిన క్యాండిడేట్ని ఎన్నుకోనండి, మేము అధికారంలోకి వస్తే, మేము ఎక్కువ సీట్లు మెజారిటీ వస్తే మేమే నిజానికి మంత్రిలోకి ఏర్పాటు చేస్తాము, నేనే ఫైనాన్షియల్ మినిస్టర్గా అవుతాను అంటే ఉదాహరణకి నేను బాగా చదువుకున్నది చేసి నేను చెప్తాను అడిగాను జనానికి పోయి నా పక్కలైనా నేను ఏం చెప్తాను అంటే, నేను ఎందుకంటే చూడండి ఇంత చదువుకున్నాను, రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్ని, పరిపాలన బాగా చదువుతాను, చేస్తాను అని చెప్పుకుంటూ ప్రజలను ఒప్పించి తాము అధికారం వచ్చేట్టు చేసుకోవాలి. కాబట్టి దాన్ని ఒక ప్రజలను సమీకరించి మన ప్రతినిధులుగా ఎన్నుకోండి అని చెప్పే వ్యవస్థ. సో ఆ ఏజెంటే, ఆ వ్యవస్థే పొలిటికల్ పార్టీ. సో మనం పొలిటికల్ పార్టీ అనే మీనింగ్ ఏంటంటే, ఈ పొలిటికల్ పార్టీ ఈజ్ ఎ పార్టీ which is created, which is formed with the objective of taking power and also implementing power, exercising power. సో రాజకీయ పక్షం దానికి ఒక సంఘం. పొలిటికల్ పార్టీ ఈజ్ అన్ అసోసియేషన్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ పర్పస్ అండ్ ఫంక్షన్స్, particularly which is necessary in a democracy. ప్రజాస్వామ్యము అనగలగాలంటే, ప్రజాస్వామ్యము నడవాలంటే నిజానికి పార్టీ వంటి వ్యవస్థలు అనేది తప్పకుండా ఉండాలి. అంటే ప్రజాస్వామ్యం బ్రాడ్గా మనము వర్కౌట్ చేయాలంటే, మన నడవాలంటే దానికి కొన్ని వ్యవస్థలు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చూడండి,
ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, దానికి స్పెషల్గా ఏదో మన మినిస్టరు తన డేట్ డే ఒక 2 రోజులు నిర్ణయించుకున్న వల్లే ఎలక్షన్స్ ఈ విధంగా జరగాల అని చెప్పి జరపడం. దానికి ఒక ఇండిపెండెంట్ అంటే సర్వస్వతంత్రము కలిసి ఉన్న ఒక బాడీ ఉంటుంది, అదే ఎలక్షన్ కమిషన్ అంటారు. సో ఎలక్షన్స్ కమిషన్ దానికి ఒక వ్యవస్థ కావాలి. అదే ప్రజలను సమీకరించి ప్రజలను చైతన్యపరచడానికి ఒక ఏజెంట్ కావాలి, ఒక వ్యవస్థ కావాలి. తర్వాత ప్రజలకి తమ ఐడియాలజీ ప్రకారము తమ ఐడియాలజీని బోధించి, బాబు ఈ ఐడియాలజీ ప్రకారం మేము నడుచుకుంటాము, తర్వాత మీలో ఒక్కరు కూడా ఉపాసం ఉండడానికి వీల్లేదు, ఒక్కరు కూడా అన్ఎంప్లాయిడ్ కలిగి ఉండడానికి వీల్లేదు, ఒకరు కూడా ఇల్లు లేక ఉండకూడదు అని ఏజెంట్స్ ఈ పార్టీలను ఏర్పరిచి ఆ పార్టీల తరఫున క్యాండిడేట్స్ నిలబడతారు. సో ఆ విధంగా పొలిటికల్ పార్టీ అనే వ్యవస్థ డెమోక్రసీలో అవసరం. అయితే ఇక్కడ డెమోక్రసీలో ఒక వ్యవస్థలతోని రిప్రజెంటేటివ్ ఏదో పెద్ద పర్పస్ లేని, లక్ష్యం లేని టెక్నికల్గా పోటీ చేయడము, ఎన్నుకోవడం కాదు. డెమోక్రసీలో అది డెమోక్రసీ ప్రజల ఎడల తమకు ఉన్న బాధ్యతలను నిర్వర్తించకపోవడము, ప్రజా వ్యతిరేక విధానాలను ఏర్పరచడము, ఇవన్నీ జరపడినప్పుడు అటువంటి పరిపాలనను దాన్ని విమర్శించడానికి మన ప్రతిపక్షము అంటే అపోజిట్ పార్టీ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే పొలిటికల్ పార్టీ అనేది ఈజ్ అన్ ఏజెన్సీ ఆర్ అన్ అసోసియేషన్ విచ్ హోల్డ్స్ అప్ టు ఏ ప్రోగ్రామ్ ఆర్ ఐడియాలజీ. ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఆ సిద్ధాంతానికి అనుకూలంగా, సిద్ధాంతం ప్రకారంగా వ్యక్తులను ఐడెంటిఫై చేసి ఏర్పాటు చేసి మన ఎన్నికల బరిలో దించడం ఫస్ట్ పార్టీ ఏర్పడింది. దాని తర్వాత ముఖ్యమైన ఫంక్షన్ ఈ పార్టీని తమ యొక్క క్యాండిడేట్స్ని ఎన్నుకొనబడే విధంగా పనిచేయడం. అయితే ఇది ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని సుసాధ్యం చేస్తుంది, కానీ ప్రజలందరినీ తీసుకొచ్చి శాసనసభలో కూర్చోబెట్టడం సాధ్యం కాదు. కాబట్టి ప్రజలచే ఎన్నుకోబడిన మన ప్రతినిధులని శాసనసభకి ఎన్నుకొనబడేట్టు చేసి ఎన్నుకొనబడేట్టు చేసి ఆ పార్టీకి సంబంధించిన ఐడియాలజీ ప్రకారమే చట్టాలు చేసే విధంగా చూసి తర్వాత ఆ చట్టాలు చేసిన తర్వాత ఆ చట్టాలు ఇంప్లిమెంట్ కావడానికి ఒక కార్యనిర్వాహాధికారం ఎగ్జిక్యూటివ్ ఏర్పడ్డాయి. నిజానికి మన డెమోక్రసీని, డెమోక్రసీ యొక్క లక్ష్యాన్ని, డెమోక్రసీ ఉద్దేశాన్ని నెరవేరేట్టు చేస్తున్నారు. సో political party is a mobilizer of people. Political party enables the people to participate in politics, in lawmaking. Political party enables some people, empowers and also gives training to contest for the election to the seats of the parliament or assembly. సో ఇక్కడ పొలిటికల్ పార్టీ లేకుండే నిజంగా వాళ్ళు స్వతంత్రంగా పోటీ చేసి ఒక ఎలక్షన్ కమిషన్ ఉంటుంది సరిపోదా అంటే నిజానికి సరిపోదు. ఎందుకంటే ఎలక్షన్ కమిటీ ఏంటంటే టెక్నికల్గా ఎన్నికలు జరుగుతుంది, కానీ ప్రజలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే, ఆర్థికంగా వెనకపడతనం ఉంటే, పేదరికం ఉంటే, ఆ పేదరికం ఏ విధంగా పోవాలా, ఏ ప్రోగ్రామ్ ఏ సిద్ధాంతాన్ని మనం అనుసరించుకోవాలా అని చర్చ మొత్తం అక్కడ జరగదు. సో ఆ విధంగా పార్టీ అనేది ఇట్స్ ఏ మొబిలైజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ రిప్రజెంట్స్ ద పీపుల్. ఇట్ ఈస్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. దెన్ ఇట్ హ్యాస్ ద ఎలక్టెడ్ మెంబర్స్
ద ఆర్గనైజేషన్. సో ఆ విధంగా పొలిటికల్ పార్టీస్ అనేవి చాలా. అయితే ఇక్కడ మరి కార్యనిర్వాహకవాదికి పొలిటికల్ పార్టీకి సంబంధం ఏంటంటే, వాళ్ళు కార్యనిర్వాహకాధికారి ఏదైతే మంత్రిత్వ శాఖ అంటారు. సో మంత్రిత్వ శాఖలో కూడా ఈ పౌరులు భాగస్వామ్యం తీసుకోవచ్చు. అటువంటప్పుడు పార్టీ వ్యవస్థ ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంటుందో మనం గమనించవచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడేంటి, పొలిటికల్ పార్టీ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ హ్యావింగ్ సమ్ ఐడియాలజీ అండ్ దాని ఎండ్ లక్ష్యం, టార్గెట్, మన దాని యొక్క ఉద్దేశం. సో ప్రత్యేకమైన ఉద్దేశంతో తమ ఎన్నికల్లో పరిగెత్తి ఎన్నికల పడ్డ తర్వాత వారి ద్వారా, ఎందుకంటే సామాన్యంగా ఎన్నుకోబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు, పార్టీ తరఫున కాంటెస్ట్ చేస్తారు. కానీ మన పార్టీ తరఫున ఎన్నికల్లో పాల్గొంటారు. అయితే ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు అనేక రకాల మన ఏమంటుందని ఇది ప్రామిసెస్ చేయడం, మీ యొక్క సమస్యలు ఇవి ఉన్నాయి, ఈ సమస్యలు పరిష్కారం చేస్తాం అనే విధంగా చెప్పడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద salient features of a political party? Now, the political party is an organization of individuals who believe in a particular theory, particular program based on that theory, and try to implement those the important central principles of the legislature or the parliament. So ఇది ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ నిర్వహించే మన పెద్ద విధులు అని చెప్పచ్చు. సో పొలిటికల్ పార్టీ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి, ఫీచర్స్ ఏంటి? పార్టీ ఉంటుంది, తర్వాత పార్టీ నడిపించే నాయకులు ఉంటారు, పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, పార్టీ మన అధికారంలో లేనప్పుడు కూడా దాన్ని కూడా కొన్ని గెలిచిన రిప్రజెంటేటివ్స్ కలిగి ఉంటే సామాన్యంగా అది ఎప్పుడైతే సభలు జరుగుతాయో ఆ సభల కాలంలో పోయి మన మంత్రి చేసిన చట్టాలని విమర్శించడం జరుగుతుంది. అయితే మీరు ఈ పార్టీ యొక్క స్థానము, విధులు ఏ విధంగా ఉన్నాయో చూస్తారు. కానీ అందులో ముఖ్యంగా ఎవరెవరు ఉంటారు, వాళ్ళని ఏమంటామంటే పార్టీకి క్యాడర్ అనేది ఉంటుంది, మన హై లెవెల్ క్యాడర్ ఉంటుంది. ఆ క్యాడర్ అంతా కలిసి పార్టీకి ఒక అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఓకే, అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. తర్వాత పార్టీ కమిటీ కూడా ఏర్పడుతుంది. కొన్ని ఒక్కొక్కరు కొన్ని మన వ్యాధులు సరే విధులు నిర్వర్తించుకోవడానికి. సో ప్రతినిధులు మన పార్టీకి ప్రతినిధులు ఉంటారు. తర్వాత లోయర్ లెవెల్ మెంబర్స్ ఉంటారు. ఆ లోయర్ లెవెల్ యొక్క మెంబర్స్ ఏంటంటే ఆ ఐడియాలజీకి ఒక ముఖ్యంగా చెప్పాల్సిందంటే ప్రతి పార్టీకి ఏర్పాటు మన ఎన్నికల పోయే ముందు తన యొక్క పార్టీని హైలైట్ చేయాలి, అందరికీ చెప్పాలి. మనము అధికారులు ఇప్పుడున్న ప్రభుత్వము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉంటుంది, అది పవర్లు లేదు. అదేమంటుందంటే బాబు మేము ఈ ఉద్దేశంతోనే మేము ఎన్నికలకు పోతున్నాము, మాకు ఓటేయండి, మమ్మల్ని సెలెక్ట్ చేసుకోండి. మనం సెలెక్ట్ అయిన రిప్రజెంటేటివ్స్ పోయి మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీ కానీ కూర్చొని చట్టాలు చేసి వచ్చేది. సో నౌ ఏ పొలిటికల్ పార్టీ ఈజ్ హ్యావింగ్ ఎన్ ఆర్గనైజేషన్, ఎన్ ఐడియాలజీ అండ్ ఆర్గనైజేషన్లో కూడా సామాన్యంగా పార్టీకి సంబంధించిన పౌరులు మెంబర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళ యొక్క బాగోలు చూసుకోవడం జరుగుతుంది.
సో ఇది పార్టీ యొక్క ముఖ్య లక్షణాలు, ముఖ్యంగా అంశాలు. పార్టీ దానికి పార్టీ ఆశ కూడా ఉండాలి, పార్టీ గుర్తు కూడా ఉండాలి. అయితే సామాన్యంగా ఏం జరుగుతుందంటే, ఒక ఎలక్షన్ జరిగినప్పుడు, ఒకసారి పార్లమెంట్ ఏర్పాటు చేసినప్పుడు, ఆ ఎలక్షన్ టైంలో మమ్మల్ని ఈ పార్టీలు ఏం చేస్తాయంటే, మాకు సహకరించే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ చేస్తున్నారు, ఎన్నికలు నిలబడుతున్నారు, కాబట్టి మీరందరూ అతని పోటీ. అదేవిధంగా ఎవరైతే మన ఎన్నికల్లో పాల్గొనడానికి ధైర్యం చేసి ముందరించారో, సేవా దృక్పథం కావచ్చు, లేకపోతే ధైర్యం కావచ్చు, పేరు దృక్పథం కావచ్చు, కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు పార్టీ తరఫున బయటికి పోయి, అంటే ఒకే స్థలంలో కాకుండా బయటికి పోయి పార్టీ యొక్క ఐడియాలజీ, పార్టీ యొక్క లక్ష్యాలు, పార్టీ యొక్క ఉద్దేశాలు, ఏ విధంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తే, మెజార్టీ ప్రతి ఎన్నుకోవడం వల్ల అధికారంలోకి వస్తే ఏ విధంగా ప్రజలు దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే, అన్ని ప్రాంతాల వరకు పార్లమెంట్ కూర్చొని మనం శాసనసభ కూర్చొని, వీటిల్లో ఏమవుతుందంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఆ కాన్స్టిట్యున్సీ ధరించిన అతనే పోటీ చేస్తాడు, అని ఓట్లు ఎక్కువ రావడం వల్ల వచ్చి పరిపాలనలో బాగా స్టార్ట్ చేసుకుంటాడు. సో పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా ఈ విధులు నిర్వర్తిస్తాయి. ఆ పార్టీ చెందిన మెజారిటీ నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎన్నుకొని సమర్థించిన వ్యక్తే నిజానికి ఇక్కడ పరిపాలకుడు కావడానికి అవకాశం ఉంది. ఎలా అంటే, ఒకసారి అది మన ఎన్నికలు జరిగిన తర్వాత ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మెజారిటీ వాళ్ళు కనుకైతే, అప్పుడు వాళ్ళ సంబరంతో ఏం చేస్తారంటే, ఆ మెజారిటీ వాళ్ళ వచ్చలకి వాళ్ళకు కొన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి, వాళ్ళ యొక్క విధులను చెప్పి, ఆ విధుల ప్రకారం చట్టాలు చేయడం అని చెప్పి వాళ్ళు పార్టీ ఆఫీసులలో పని చేసుకోవడం ఉంటారు. సో పార్టీకి సంబంధించిన ప్రతినిధులచే నిజానికి కార్యనిర్వాహక శాఖ ఏర్పాటు చేయబడుతుంది. అయితే కొన్ని దేశాల్లో మాత్రము పొలిటికల్ పార్టీస్ తమ యొక్క రిప్రజెంటేటివ్స్ని పంపి అధికారంలో మన మంత్రిత్వ శాఖను అలాంటి చేయడం జరగదు. నిజానికి ప్రజాప్రతినిధులు మెజారిటీ ఒక సభలో, శాసనసభలో అన్ని సీట్లను ఒకే పార్టీ మెజారిటీ కానీ అన్ని సీట్లు కానీ కొంచెం తక్కువ అయితే మెజారిటీ కానీ అది తమ క్యాండిడేట్స్ని, అభ్యర్థుల్ని ఎన్నుకున్నట్టు చేసుకున్నప్పుడు అప్పుడు నిజానికి ఏ సమస్య, ఎవరికి మెజారిటీ పార్టీకి సంబంధించిన వారు వాళ్ళ చేతనే గవర్నమెంట్ ఫామ్ చేయబడుతుంది. వాళ్ళే మంత్రిత్వ శాఖను నిండడం జరుగుతుంది. సో ఈ విధంగా పొలిటికల్ పార్టీ మన శాసనసభలో ముఖ్యంగా తన యొక్క సీట్ను ఏర్పాటు చేసుకొని అందులో దానికి మన మంచి చట్టాలు అమలు చేసే రూపొందించబడేట్టు, తర్వాత మంచి చట్టాలు అమలు అయ్యేటట్టు చేస్తుంది. అయితే ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే, ఒక శాసనసభ ఏర్పాటు అయినప్పుడు అందులోని సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజానికి పార్టీకి వ్యతిరేకంగా మన పార్టీ ద్వారానే ఎన్నుకొనబడాలా, పార్టీకి తప్పకుండా సపోర్ట్ చేయాలంటే, పార్టీ ద్వారా వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ యొక్క ఐడియాలజీని సపోర్ట్ చేస్తూ
పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తూ మన పార్టీకి అనుకూలంగా చట్టాలు చేయబడేట్టు చూస్తూ అది వాళ్ళ యొక్క మంత్రులు పార్టీ అనుకోండి, దానికి వ్యక్తులు ఉంటారు, తక్కువ ఉంటాయి. పార్టీ అనేది కూడా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నిజానికి మన ముఖ్య నాయకుడు ఎవరు అంటే మన ఒక టీంని మంత్రిత్వ శాఖను నడపడానికి నిజానికి ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి. ఆ లీడరే నిజానికి ముందు ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఆ లీడరే నిజానికి ఆ మెజారిటీ పార్టీ అంటే మెజారిటీ వచ్చిన పార్టీకి లీడర్ అయిన వాడు అతను నిజానికి వాళ్ళ పార్టీని కన్సల్ట్ చేసి పార్టీ హెడ్ను కన్సల్ట్ చేసి సభ్యులుగా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా రాజకీయ పార్టీలు ఒక రకమైన ఏజెంట్గా చెప్పవచ్చు. అయితే రాజకీయ పార్టీలు మరి నిజానికి ఉపయోగమా? ఎందుకంటే పార్టీ ఒకటి ఏర్పడిన తర్వాత నువ్వు ఒక అతనికి వేరే సంస్థ కానీ వేరే వ్యక్తి కానీ వ్యక్తుల సమూహం కానీ నువ్వు వ్యతిరేకం. సో అది వ్యతిరేకతను గమనించి మంచి విషయమైనా లేదని గమనించి దానికి ఆ విధంగా వ్యతిరేకించే అభ్యర్థులు కూడా విధంగా డ్యూ రికగ్నిషన్ ఇవ్వడం. సో ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనము, రాజకీయ పక్షాలు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, లక్ష్యం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే మెజారిటీ యొక్క సభ్యులని ఎన్నుకోబడేటట్టు చేస్తూ ఎన్నుకోబడిన సభ్యుల నుంచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే కొన్ని విధానాల్లో మాత్రము ప్రజాప్రతినిధి సభకు ఎన్నుకొనబడి వాళ్ళే తప్పకుండా మినిస్టర్స్గా కార్యనిర్వాహక అధికారులు ఉండాలని పార్లమెంటరీ వ్యవస్థలో ఉంది అని అది వేరే రకమైన వ్యవస్థలు అంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కలిగి వాళ్ళ దేశంలో కూడా నిజానికి దాన్ని వ్యవస్థలు ఉంటాయి, అన్ని దేశాల్లో ఉంటాయి నిజానికి. కానీ మన అమెరికన్ వ్యవస్థలో కూడా ఉంది. ఇది డెమోక్రసీ ఉంది, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఉన్నాడు, లెజిస్లేచర్ కాంగ్రెస్ ఉంది, తర్వాత న్యాయ వ్యవస్థ కూడా ఉంది. కానీ అది ప్రెసిడెన్షియల్ వ్యవస్థ అంటే పార్లమెంటరీ సిస్టమ్ కాకుండా ప్రెసిడెన్షియల్ వ్యవస్థ అంటే ఎవరైనా ఒకరు అమెరికన్ రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్లో పోటీ చేసి తమకు కావాల్సినంత మెజారిటీని సంపాదించి ఆ నాయకత్వ స్థాయిలో గవర్నమెంట్ ఫామ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే అమెరికన్ పొలిటికల్ సిస్టంలో 3 రకాల ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో 3 రకాల ఆర్గాన్స్ మనం లెజిస్లేచర్ చదువుకుంటున్నాము. అక్కడ కాంగ్రెస్ నుంచి ప్రజాప్రతినిధుల సభ నుంచి మాత్రమే కార్యనిర్వాహక అధికారం మంత్రిత్వ శాఖలో మెంబర్గా ఉండాలా అని లేదు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మన ఇది అమెరికన్ కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళ ఉద్యోగం ఏంటంటే ఈ ప్రజాప్రతినిధులకు అన్ని అధికారాలు ఇవ్వకూడదు. సో మన కార్యనిర్వాహక అధికారాలు ఏ విధంగా న్యాయ సమీక్షకు సంబంధించిన అధికారులు కార్యనిర్వాహక అధికారులు దానికి ఈ ఓటర్స్ మన ప్రజాప్రతినిధులతో ఎప్పటికీ రోజు ప్రభావితం చేయబడకూడదు. వాళ్ళు అనేక అవసరాల కొరకు మీపై ఒత్తిడి చేయకుండా ఉండాలి, అటానమస్గా ఉండాలి. అదే ప్రెసిడెన్షియల్ సిస్టమ్. సో దానిలో మనం మంత్రిత్వ శాఖ అనొచ్చు, కానీ ప్రెసిడెన్షియల్ సిస్టంలో ఇప్పుడు మన బైడెన్ అనుకోండి, తన యొక్క మంత్రిత్వ శాఖలో పార్లమెంట్ నుంచి మెంబర్స్ని తీసుకోవాలా అనేది లేదు. కానీ మన రాజ్యాంగంలో మాత్రము కార్యనిర్వాహక శాఖ, మంత్రిత్వ శాఖ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటుంది. ఆ మంత్రిత్వ శాఖ ఈ లెజిస్లేచర్ నుంచే మన కొరకు లెజిస్లేచర్ నుంచే లెజిస్లేటివ్ మెంబర్సే ఎన్నికైన లెజిస్లేటివ్ మంత్రి మాత్రమే రావాలి. వాళ్ళతో కూడి మన తర్వాత
మన మెజారిటీ పార్టీ యొక్క లీడర్ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. అసలు పార్టీ చాలా పెద్ద వ్యవస్థ. సో మెజారిటీ పార్టీ మెజారిటీ కాన్ఫరెన్స్లో ప్రజలు ఎన్నుకొనబడ్డ వాడు అతడు పార్టీ నాయకుడు అవుతాడు. నిజానికి అతడే గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తాడు. అతన్నే మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కానీ ఇంకా వేరే మన రాష్ట్రాల్లో దాన్ని చీఫ్ మినిస్టర్ అంటారు, కొన్ని రాష్ట్రాల్లో ఇంకా వేరే దాంతో అది చేస్తారు. సో ఈ విధంగా పార్టీ అనేది డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుంది. సో మెజారిటీ పార్టీకి సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఈ విధంగా ప్రెసిడెన్షియల్, అది డెమోక్రసీ, ఇది డెమోక్రసీ. దాన్ని అది అమెరికాలో గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ ఉంది కదా, అది ప్రజల యొక్క భాగస్వామ్యం. ఇది కూడా భాగస్వామ్యం. కానీ ఇక్కడ ఏంటంటే కార్యనిర్వాహక శాఖ, ఎగ్జిక్యూటివ్ అనేది ఏదైతే ఉంటుందో ఈ మన శాసనసభ యొక్క మెంబర్స్తో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదొక పార్లమెంటరీ వ్యవస్థ అంటారు. అమెరికాది పార్లమెంటరీ ప్రెసిడెన్షియల్ వ్యవస్థ. అమెరికాలో నిజానికి పూర్తిగా సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే సిద్ధాంతం అమలు చేయబడింది. అంటే ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఉన్న 3 విభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 విభాగాలు ఒకరి సమానంగా ఉంటాయి. అధికారంలో సమానంగా వేర్వేరు అధికారాలు కలిగి ఉంటాయి, కానీ దానికి హోదా మాత్రం సమానమైన. సో అది థియరీ ఆఫ్ సెపరేషన్ పవర్స్ అమెరికాలో ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ మాత్రము ఆ విధంగా కాకుండా మంత్రిత్వ శాఖ మాత్రము డే టు డే రెస్పాన్సిబిలిటీ, మన పార్లమెంట్కి రెస్పాన్సిబుల్ అయి ఉండాల, అసెంబ్లీలో అంతే. అయితే ఒకటి ఏంటంటే ఆ విధంగా ఉన్నప్పుడు ఈ మంత్రిత్వ శాఖ స్వతంత్రంగా నిర్ణయాలు చేసుకోవడం జరిగింది. ఒకవేళ స్వతంత్రంగా పనిచేసినా కూడా పార్లమెంటు దేశ స్థాయిలో, అసెంబ్లీస్ రాష్ట్ర స్థాయిలో దాన్ని ఎదుర్కోవడానికి కూడా అవకాశం. సో చూడండి, డెమోక్రసీలో ఏ విధంగా రకరకాలుగా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఏర్పాటు చేయడంలో మన పార్టీ శ్రమిక బాధ్యత లేకుండా ఒక పార్టీ నాయకుడు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా వెళ్తాడు. కానీ ఒకసారి ఎన్నికబడ్డ తర్వాత కార్యనిర్వాహక శాఖ, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఇది పార్లమెంట్కి బాధ్యత వహించడు. స్వతంత్రంగా ఉండేటప్పుడు తన ఇష్టమైన వాళ్ళనే నిజానికి మంత్రిత్వ శాఖలో చేర్చుకుంటారు. అక్కడ ఏముంటారు అంటే అమెరికాలో ఏమంటారు, సెక్రటరీ అంటారు, ఇక్కడ మంత్రి అంటారు. కానీ ఆ మంత్రులు మాత్రము, కాబోయే మంత్రులు మాత్రము ఈ ఎన్నుకొనబడిన పార్లమెంటు లేకపోతే అసెంబ్లీ నుంచి మాత్రమే రావాలి. ఇది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంట్ నియంత్రణ గవర్నమెంట్ అని పిలుస్తారు. సో ఈ విధంగా పార్టీలు ఎన్నికల్లో నిలబడతాయి. తమ యొక్క మన సభ్యులని అభ్యర్థులుగా నియమించి ఎన్నికలు వచ్చిన తర్వాత అధికారము మన మెజారిటీ స్థానాలు సంపాదిస్తే అప్పుడు దాన్ని రాజ్యాన్ని, మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి హక్కు కలిగి ఉంటుంది. రాజ్యాంగంలో రాసుకుంటారు. రాజ్యాంగంలో అది ఆఫ్రికా, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇండియా కానీ, మరి ఇంకా ఇతర దేశాల్లో ఉన్న పాకిస్తాన్ కానీ, నిజానికి మనము ఏమంటుందని మత ప్రాతిపదిక మీద ఏర్పాటైన దేశాల్లో అసలు పార్టీ సిస్టమ్ కూడా, ఎందుకంటే అంత వాళ్ళు మన గుళ్ళు గోపురాలు మన మసీదులను జరుగుతుంది కదా అంటే నో, మతం ప్రాతిపదిక ఏర్పాటైన దేశాల్లో కూడా పార్టీలు ఉన్నాయి. పాకిస్తాన్ ఉదాహరణ మత ప్రాతిపదికన ఇస్లాం ప్రాతిపదికగా ఏర్పాటైన దేశం, కానీ అందులో కూడా పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ తమ కాండిడేట్స్ నిలబెట్టి తగిన మ్యాక్సిమం సభ్యులను ఎన్నికైన చేసి అధికారంలోకి వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్, మనకు ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ శాసనాలు మాత్రం చేసేటప్పుడు
అక్కడ ఇస్లాంకి వ్యతిరేకంగా పోకూడదు. మతరాజు ఏ మత వేరే వేరే మతం, ఫర్ ఎగ్జాంపుల్ మన ఓకే సారీ. సో ఈ విధంగా డెమోక్రసీల పార్టీలు తమ యొక్క ముఖ్య పాత్ర నిర్వహిస్తాయి. ప్రెసిడెన్షియల్ డెమోక్రసీలో, పార్లమెంటరీ డెమోక్రసీలో తమ యొక్క ముఖ్య పాత్ర వహిస్తాయి. అది పార్టీ సిస్టమ్ అనేది అంటారు. సో ప్రజల యొక్క మన పార్టీ యొక్క నిర్మాణము, డిఫినేషన్ నేర్చుకున్నాము, మీనింగ్ నేర్చుకున్నాము. కానీ ఇప్పుడు మనము ఏం చర్చించుకోవాలంటే పార్టీలు ఎన్ని విధాలుగా ఉంటాయి, పార్టీ సిస్టమ్ని ఆ పార్టీని బట్టి అక్కడున్న మన పరిస్థితిని బట్టి ఆ పార్టీ సిస్టమ్ పేరు పెట్టచ్చు. ముఖ్యంగా నంబర్. ఒక పొలిటికల్ సిస్టంలో, ఒక డెమోక్రాటిక్ పొలిటికల్ సిస్టంలో పార్టీలు చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయని, పార్టీలు ఏజెంట్లుగా పనిచేస్తాయని మనము నేర్చుకున్నాం కదా. అయితే ఆ పార్టీలు నిజానికి మన ఒక పార్టీ సిస్టంలో పనిచేస్తున్నప్పుడు అది ఏ రకమైన పార్టీ సిస్టమ్ అని నిర్వచింపబడాలంటే అది నిజానికి ఆ దేశంలో, ఆ ప్రదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి, పార్టీని స్థాపించుకోవడానికి నేను అందరికీ హక్కు పార్టీ మన అసోసియేషన్ చేసి. అయితే ఆ పార్టీలు ఏర్పాటు చేసుకున్న తర్వాత మన ఇది పార్లమెంట్లో అత్యధిక సంఖ్య సభ్యులను ఎన్నుకొనబట్టు సక్సెస్ఫుల్గా ఎన్నుకొనబట్టి చేసుకున్న తర్వాత పార్టీ అంటే ఒక్కొక్క దేశానికి భేదాలు కూడా ఉంటాయి. అంటే నంబర్ ఆఫ్ పార్టీస్ ఏర్పరచుకోవడంలో రాజ్యాంగం ప్రకారం ఆ దేశము రాజ్యాంగం రాసుకున్న ప్రకారం రాజ్యాంగ కర్తలు రాజ్యాంగం ఏర్పరచుకున్న తర్వాత ఇగో ఈ దేశంలో అందరూ తమకు ఇష్టం వచ్చిన పార్టీని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ పార్టీల ద్వారా ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వము వాళ్ళకి గుర్తింపిస్తారు. గుర్తింపిస్తే తమ యొక్క క్యాండిడేట్ని ఎన్నికల బరిలో మనం నిలపొచ్చు. సో పార్టీ సిస్టమ్ను ఏ విధంగా నిర్వచించవచ్చు, దాని యొక్క స్వభావము ఏ విధంగా ఆధారపడుతుంది అనేది. అంటే ఒక దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎన్ని పార్టీలు వర్క్ చేస్తున్నాయి సక్సెస్ఫుల్గా, నామమాత్రంగా ఉండొచ్చు కానీ నిజంగా పార్టీ చేశారు. ఒక దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో ఆ సంఖ్యను బట్టి ఆ పార్టీ సిస్టమ్ నిర్వహించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన యూకేలో చాలా ముఖ్యమైన 2 పార్టీలు ఉన్నాయి, లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ. అదేవిధంగా అమెరికాలో 2 పార్టీలు మాత్రమే చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి, రిపబ్లికన్ పార్టీ మరియు లిబరల్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ మరియు డెమోక్రాటిక్ పార్టీ. మన దేశంలో నిజానికి చాలా నేషనల్ లెవెల్ పార్టీస్ ఉన్నాయి, చాలా రీజనల్ లెవెల్ పార్టీస్. సో ఈ పార్టీల సంఖ్యను బట్టి 1 పార్టీ సిస్టము, 2 పార్టీలు అనుకుంటే బై పార్టీ సిస్టము, తర్వాత అనేక రాజకీయ పక్షాలు కనుక ఉంటే అది మల్టీ పార్టీ సిస్టమ్ అంటారు. అయితే మళ్ళీ ఆఫ్కోర్స్ 1 పార్టీ సిస్టము మన దేశంలో మాత్రము మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ డామినెంట్ పార్టీస్గా పనిచేసింది. అందువల్ల అది 1 పార్టీ సిస్టమ్గా ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రము మల్టీ పార్టీ సిస్టమ్ అని చెప్పబడుతుంది. సో నెక్స్ట్ టైం థ్యాంక్ యూ వెరీ మచ్.